హాయ్ అండి. ఈరోజుటి వీడియోలో అపూర్ణ వర్తమాన్ కాల్ లేదా తాత్కాలిక వర్తమాన్ కాల్ గురించి తెలుసుకుందాం. దీనికంటే ముందు చేసిన వీడియోలో మనం సామాన్య వర్తమాన్ కాల్ గురించి వీడియో చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోని చూడలేనట్లయితే ఒకసారి ప్లేలిస్ట్లోనే ఉంటుంది. అలాగే ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఆ తర్వాత ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది బాగానా. ఓకే, అసలు అపూర్ణ వర్తమాన్ కాల్ అంటే ఏంటి సార్ అంటే, ఏదైనా ఒక పని అనేది జరుగుతూ ఉండాలి. అంటే అది ఎప్పుడు ప్రారంభమైనా మనకి సంబంధం అనేది లేదు గానీ, ఆ పని అనేది జరుగుతూ ఉండాలన్నట్టు. అంటే కంప్లీట్ అవ్వకూడదు, పూర్తి అవ్వకూడదు. ఓకే. అలాగే ఇప్పుడు ఈ యొక్క వాక్యాలను ఏ విధంగా గుర్తించాలి సార్ అని అన్నారంటే, ఏదైనా ఒక వాక్యానికి చివర రహా హై, రహే హై, రహీ హై లేదా రహా హూ, రహీ హూ, రహే హూ అనేసి ఎక్కడైనా కనబడ్డాయంటే అవి మనం సింపుల్గా అపూర్ణ వర్తమాన కాలకు సంబంధించినవి అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, దాని గురించి ఈ వీడియోలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఉదాహరణలతో సాగన. కార్తీక్ ఉదయం నుండి పుస్తకం చదువుతున్నాడు. కార్తీక్ ఉదయం నుండి పుస్తకం చదువుతున్నాడు. కార్తీక్ सुबह से किताब पढ़ रहा है. కార్తీక్ सुबह से किताब पढ़ रहा है. అంటే ఉదయం మొదలుపెట్టాడు, ఇప్పటి వరకు కూడా అంటే ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది, ఇంకా పూర్తిగా చదివే లేదు. ఓకే, నెక్స్ట్. ఈ రోజుల్లో పిల్లలు ఏ పని చేయడం లేదు. ఈ రోజుల్లో పిల్లలు ఏ పని చేయడం లేదు అంటే బచ్చే ఆజ్కల్ కోయి కామ్ నహీ కర్ రహా హై, సారీ రహే హై వస్తుంది, ఎక్కువ మంది కదా. బచ్చే ఆజ్కల్ కోయి కామ్ నహీ కర్ రహే హై. బచ్చే అంటే పిల్లలు, ఆజ్కల్ ఈ రోజుల్లో, కోయి కామ్ నహీ కర్ రహే హై అంటే ఈ రోజుల్లో పిల్లలు ఏ పని చేయట్లేదు అని అర్థం. తర్వాత బారిష్ హో రహీ హై. బారిష్ అంటే వర్షం అండి. హో రహీ హై పడుతూ ఉంది. బారిష్ని వర్ష్ అని కూడా అంటాం. వర్ష్ హో రహీ హై అన్నా బారిష్ హో రహీ హై అన్నా ఒకటే అర్థం, అంటే పడుతూ ఉంది ఇంకా కూడా. రాము లిక్ రహా హై. రాము లిక్ రహా హై రాము రాస్తున్నాడు. లేదా రాము గృహ్ కాయిర్ లిక్ రహా హై అంటే రాము హోంవర్క్ అనేది రాస్తూ ఉన్నాడు, అంటే కంప్లీట్ కాలేదు ఇంకా అది. ఓకే, నెక్స్ట్. కృష్ణ బడికి వెళ్తున్నాడు. కృష్ణ విద్యాలయ జా రహా హై. కృష్ణ బడికి వెళ్తున్నాడు. కృష్ణ విద్యాలయ జా రహా హై. విద్యాలయం అంటే స్కూల్ అండి. జా రహా హై వెళ్తున్నాడు. కృష్ణ అంటే కృష్ణ. నేను తింటున్నాను. మే కా రహా హూ. మే కా రహా హూ నేను తింటున్నాను. రవి తిరగడానికి వెళ్తున్నాడు. రవి घूमने जा रहा है. రవి घूमने जा रहा है. రవి తిరగడానికి వెళ్తున్నాడు. రాణి వీణ వాయిస్తూ ఉంది. రాణి వీణ వాయిస్తూ ఉంది. రాణి వీణా బజా రహీ హై. రాణి వీణా బజా రహీ హై. రాణి అంటే రాణి, వీణ అంటే వీణ, బజానా అంటే ఏంటి, వాయించడం. బజా రహీ హై వాయిస్తూ ఉంది. ఆడామె కాబట్టి రహీ హై అని వస్తుందండి. ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను నేను. స్త్రీలింగం అయితే రీ అని వస్తుంది. తర్వాత పురుషలింగం అయితే రహా హై అని వస్తుంది ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి. తర్వాత ఎక్కువ మంది ఉన్నప్పుడు అయితే రహే హై అని వస్తుంది అది, లేదా పెద్దవాళ్ళని గౌరవించేటప్పుడు కూడా రహే హై అని కూడా వాడవచ్చు కొన్ని చోట్ల. తర్వాత లత వెక్కి వెక్కి ఏడుస్తుంది. లత ఎక్కి వెక్కి ఏడుస్తుంది. పూట్ పూట్కర్ అంటారు. ఎక్కి వెక్కి ఏడవడం అంటే పూట్ పూట్కర్, ఎక్కి వెక్కి ఏడవడం. లత పూట్ పూట్కర్ రో రహీ హై. లత పూట్ పూట్కర్ రో రహీ హై. పూట్ పూట్కర్ అంటే వెక్కి వెక్కి, రో రహీ హై ఏడుస్తూ ఉంది అంటే ఇంకా ఏడుస్తుంది. గుర్రాలు పరిగెడుతున్నాయి. గుర్రాలు పరిగెడుతున్నాయి. గోడే దౌడ్ రహే హై. గుర్రాలు బహువచనం కదండి, అందుకే ఇక్కడ చూడండి రహే హై అని వచ్చింది. గోడే దౌడ్ రహే హై గుర్రాలు పరిగెడుతున్నాయి. ఎదురుగా ఒక కారు వస్తుంది. సామ్నే సే ఏక్ కార్ ఆ రహీ హై. సామ్నే సే ఏక్ కార్ ఆ రహీ హై.
సామ్నే సే ఎదురుగా, ఏక్ కార్ ఒక కారు వస్తుంది, ఆ రహీ హై. అమ్మ వంట చేస్తుంది, మా ఖానా బనా రహీ హై, మా ఖానా బనా రహీ హై. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనకి కొంచెం సపోర్టు వచ్చినట్లయితుంది. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ.